వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్ లీడర్ మమతా బెనర్జీ గురించి అందరికీ తెలిసిందే. తన ప్రసంగాలతో వేదికల మీద నిప్పులు చెరిగే దీదీ క్యారెక్టర్ ను సడన్ గా మార్చేశారు. ఈ మధ్య కాలంలో ఆమె మాటల్లో ఫైర్ కన్నా కన్నీళ్లు, భావోద్వేగాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను ఎప్పటికీ ఉండను, నా తర్వాత పార్టీని మీరే కాపాడుకోవాలి అంటూ ఆమె ప్రజల ముందు, పార్టీ క్యాడర్ ముందు పదే పదే సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అసలు బెంగాల్ టైగర్ లాంటి దీదీ ఎందుకిలా ఎమోషనల్ అవుతున్నారు? ఇది కష్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికా, లేక తన రాజకీయ వారసుడు అభిషేక్ బెనర్జీని అధికార పీఠంపై సురక్షితంగా కూర్చోబెట్టడానికా? బెంగాల్ రాజకీయాల్లో తెర వెనుక జరుగుతున్న ఈ సెంటిమెంట్ పాలిటిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మమతా బెనర్జీకి మాస్ నాడి బాగా తెలుసు. ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆమె దిట్ట. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన టీఎంసీ ప్రస్తుతం అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాల వలయంలో చిక్కుకుంది. పలువురు మంత్రులు, కీలక నేతలు జైలు పాలయ్యారు. దీనికి తోడు అధికార పార్టీ బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనే మమతా బెనర్జీ సెంటిమెంట్ కార్డును బయటకు తీశారు. ప్రజల సానుభూతిని కూడగట్టడం ద్వారా అవినీతి మరకలను చెరిపేయాలని, తన తర్వాత కూడా పార్టీ పట్ల ప్రజల్లో అదే అభిమానం కొనసాగేలా చేయాలని ఆమె భావిస్తున్నారు. నా జీవితాన్ని మీకోసమే అంకితం చేశాను, ఈ రాష్ట్రాన్ని దొంగల చేతిలో పెట్టకండి అంటూ ఆమె చేస్తున్న ఎమోషనల్ కామెంట్స్ వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉంది. అయితే మమతా చేస్తున్న ఈ ఎమోషనల్ పాలిటిక్స్ కేవలం అధికార పార్టీ నుంచి వస్తున్న ముప్పును తిప్పికొట్టడానికే కాదు, సొంత పార్టీలో రగులుతున్న అతిపెద్ద కుమ్ములాటకు చెక్ పెట్టడానికి కూడా. ప్రస్తుతం టీఎంసీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు బెంగాల్ రాజకీయాల్లో బహిరంగ చర్చ జరుగుతుంది. ఒకవైపు మమతా బెనర్జీ వెన్నంటే ఉండి పార్టీని స్థాపించిన నాటి నుంచి ఉన్న సీనియర్ నేతలు, మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నేతృత్వంలోని యువ క్యాడర్. అభిషేక్ బెనర్జీ పార్టీపై పూర్తి పట్టు సాధించే క్రమంలో సీనియర్లను పక్కన పెడుతున్నారనే అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అభిషేక్ నిర్ణయాలను పలువురు సీనియర్లు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ అంతర్గత విభేదాలు పార్టీని చీలిక దిశగా తీసుకెళ్తూ ఉండగా ఆపడానికే మమతా భావోద్వేగాలను అస్త్రంగా వాడుకుంటున్నారు. తాను బతికుండగానే అభిషేక్ ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాలనేదే ఆమె అసలు లక్ష్యంగా కనిపిస్తుంది. దీదీ సెంటిమెంట్ డైలాగ్స్ విన్న పార్టీ క్యాడర్ ఇప్పుడు మారు మాట్లాడకుండా ఆమె చెప్పిన బాటలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అభిషేక్ బెనర్జీకి లైన్ క్లియర్ చేసేందుకనని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు అభిషేక్ బెనర్జీ పార్టీలో దూకుడు పెంచుతున్నారు. ద్రోహులకు పార్టీలో నో ఎంట్రీ అంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఈ గ్యాప్ ను వాడుకుని టీఎంసీ సీనియర్లను తమ వైపు లాక్కోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మమతా బెనర్జీ తన వారసుడిగా అభిషేక్ ను ప్రజలు, పార్టీ క్యాడర్ మానసికంగా అంగీకరించేలా ఈ ఎమోషనల్ అపీల్స్ చేస్తున్నారు. అభిషేక్ నా ప్రతిరూపం, అతనే నా వారసుడు అని నేరుగా చెప్పకుండానే తన పరోక్ష వ్యాఖ్యలతో సీనియర్ నేతలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. మొత్తం మీద బెంగాల్లో దీదీ కన్నీటి వెనుక అతిపెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా అటు అధికార పార్టీ విమర్శలకు చెక్ పెడుతూనే ఇటు పార్టీలో తన వారసుడికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసే పక్కా వ్యూహం. మరి దీదీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అభిషేక్ బెనర్జీ టీఎంసీకి తిరుగులేని కమాండర్ అవుతారా, లేక సీనియర్ల అసమ్మతితో పార్టీలో చీలిక వస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.